రైట్, బ్యాక్ టు డిస్కషన్. రామచంద్ర గారు కంటిన్యూ చేయండి. వెంకటరాజు గారు, మీరు ఇందాక అన్నారు శుభం కార్డు పడిపోయిందని. అంటే మీరు శుభం కార్డు పడిపోయిందంటే యుద్ధం అయిపోయిన తర్వాత శుభం కార్డు పడిపోతే మీరు చెప్పిన శుభం కార్డు, కానీ ఇది తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంది భారత ప్రభుత్వం కానీ అటు పాక్ కానీ శాంతి చర్చలు జరపాలనేది. నిజంగా మీరు ఈ 2 రోజులు జరిగిన పరిణామాలు చూసిన తర్వాత నిజంగానే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శాంతి చర్చలను మీరు కోరుకున్నారా? అంటే ఒక దేశ పౌరుడిగా విహెచ్పి దేనికైనా వచ్చి ముందు మేము పాకిస్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు, అంతం చేయాలి, తీవ్రవాదాన్ని అంతం చేయాలి, వాళ్ళు చేస్తున్న ఈ ఉగ్రవాద కార్యకలాపాలు కట్టడి చేయాలని చెప్పి పదే పదే మీరు చెప్తూ ఉంటారు కదా, స్పీచ్లు ఇస్తూ ఉంటారు కదా. మరి ఆల్ ఆఫ్ సడన్ ఈ రకంగా వాళ్ళు మన జనావాసాల మీద దాడులు చేసేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఇందాక లక్ష్మణ్ గారు కూడా చెప్పారు, ఏంటి అసలు ఏ బేసిస్ మీద ఈ శాంతి చర్చలకు ఒప్పుకున్నారు వాళ్ళు అనే దాన్ని క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని యావత్ ప్రజానికం కోరుకుంటోంది అనేది లక్ష్మణ్ గారి వాదన. మీరు కోరుకుంటున్నారా లేదా? ఒక్క విషయం మాత్రం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే, ప్రస్తుతము తాత్కాలికంగా క్లోజ్ చేయబడింది. అది ఎవరితో? ట్రంప్ ఇరువైపులా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు 3 గంటల 15 నిమిషాలకి వాళ్ళ మధ్యాహ్నం వాళ్ళు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇద్దరికి జరిగినటువంటి డిస్కషన్స్లలో అక్కడ ఉన్నటువంటి ఆ ట్రంప్ డిస్కషన్ లో ఇది తాత్కాలిక ఆపివేయబడింది. నెంబర్ 1. నెంబర్ 2, నేను అది కూడా చెప్తాను. మేము కోరుకునేది ఏంటంటే, రేపు 12వ తారీఖు వాళ్ళు కూర్చున్నటువంటి డిస్కషన్స్ లలో మన భారతదేశం తరఫున ఏమేమి పెడతారు, మాకు టెర్రరిజం మన ఒక దేశంలోనే కాదండి, ప్రజల సెంటిమెంట్ మాకు తెలుసు అంటూ ఉంటారు కదా, మాకు ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో టెర్రరిజం అనేటువంటిది కూకటి వేలతో తీసేయాలనేటువంటి భావన అందరికీ ఉండాలి. మాకు ఉంది. ఒక భారతీయ పౌరుడిగా, ఒక భారతీయ అంటే భక్తుడిగా ఎల్లుండి జరగబోయే ఈ చర్చల్లో దానికి ఒక లాజికల్ కన్క్లూషన్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? 100%. ఇప్పుడు ఎందుకంటే రేపు వచ్చేటువంటి దాంట్లో పెద్దన్న తత్వం తీసుకున్నటువంటి అమెరికా, తర్వాత మన ఇటువైపు మా విదేశాంగ కార్యదర్శులు, తర్వాత ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్స్ అందరూ కూర్చుంటారు. వీళ్ళ ఈ 2 రోజులలో వీళ్ళు ఏమేమి డిమాండ్స్ పెడతారనేటువంటిది, భారతదేశం ఏమేమి డిమాండ్స్ పెడుతుంది, జరగబోయేటువంటి ఇప్పుడు ఇంకొక విషయం కూడా, ఇవాళ నదీ జలాలు, సింధు నదీ జలాలు వదిలిపెట్టొద్దని చెప్పేసి అయింది, అది ఆపేశారు. మళ్ళీ వాటిని కంటిన్యూషన్ చేయడమా? ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు ఏమైనా ఏది రిటర్న్ ఒప్పందం ఏదైనా చేస్తారా ఈ 2 దేశాల మధ్యలో? చాలా చూసామండి. ఒక విషయం 1971 లో చూడన్నా, 1965 లో చూడన్నా, వాళ్ళు ఎన్ని సంతకాలు పెట్టారో దాన్ని ఎలా వైలేట్ చేశారో చూసాం. ఒకవేళ కనుక వాళ్ళు ఆ విధంగా చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇటువంటి యాక్టివిటీస్ కనుక చేస్తే భారతదేశం ఎంత భవ్యంగా ఉంది, మన భారతదేశంలో ఉండేటువంటి త్రివిధ దళాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ దేశభక్తి ఏ విధంగా ఉంది అనేటువంటిది. ఒక విషయం చెప్పారు, ఏమిటండి, భారత పౌరులు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ శాంతి చర్చల పేరుతో ఒక నిర్ణయం తీసుకోవడం మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు ఆయన. క్లారిటీ ఎప్పుడు వస్తుందండి? డిస్కషన్ చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా ఇది సీజ్ ఫైర్ చేయాల్సిందే అని అనుకున్నారు, చేశారు. నెక్స్ట్ రేపు డిస్కషన్స్ లలో వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, పెద్దన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత ఇతర దేశాలు ఏమున్నాయి, అటువంటి అన్ని ఎవరికి ఎవరు సాయం చేస్తారు అన్ని రేపు తెలుస్తాయి. ఒక విషయం. రెండో విషయం, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ ఇంకొక 4 గంటలు కనుక ఎక్స్ట్రా జరిగితే డెఫినెట్ గా భయానకమైనటువంటి యుద్ధం జరిగేటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు, మన ఓమికా సింగ్ చెప్పినటువంటి విషయం ఒక చిన్న ఉదాహరణ ప్లీజ్. నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు 27 మందిని వాళ్ళు తీవ్రవాదులు వచ్చి కాల్చి చంపేస్తే దానికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది. 100%. అవును కదా. మరి ఇప్పుడు జనావాసాల మీద గత 2 రోజులుగా వాడు చేసిన డ్రోన్ దాడుల వల్ల ఎన్నో కొన్ని ప్రాణాలు పోయి ఉంటాయి కదా మనకి. ఎందుకంటే వీర జవాన్ ఒక అతను ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక వీర జవాన్ కూడా మృతి చెందారని మనం చూసాం. అక్కడ అతనికి అలా ప్రాణాలు పోయిన దానికి ప్రతీకార చర్య ఏ రకంగా ఉండాలి మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు మనల్ని 26 మందిని చంపేశారు, వాళ్ళు అడిగి చంపేశారు. మరి అదంతా మొత్తానికి ప్రపంచం అంతరికి తెలుసు. దానికి రిటాలియేషన్ ఏం చేశాం మనం? ఇమ్మీడియట్ గా 9 స్థావరాలను ధ్వంసం చేశాం, నేలమట్టం చేశాం. అందులో దాదాపుగా 100 మంది చెప్తున్నారు, 100 కాదు, దాదాపుగా 300-400 మంది కరుడుగట్టినటువంటి
ఉగ్రవాదులు చనిపోయారు. దాని తర్వాత రాత్రి చనిపోయినటువంటి వాళ్ళల్లో కూడా పెద్ద పెద్ద కమాండర్స్ కూడా 3 జైషే మహమ్మద్ కానీ తర్వాత వాళ్ళందరూ కూడా చనిపోయారు. వాటికి రిటాలియేషన్ గా ఇంత చేశాము అనేటువంటిది ప్రపంచానికి అంతా తెలుసు. మనమేందో, మన సత్తా ఏందో, భారతదేశ సత్తా ఏందో, భారతదేశం యొక్క త్రివిధ దళాల యొక్క ఆ యొక్క స్థోమత ఏందో అందరికీ ప్రపంచం మొత్తం తెలిసింది. ఇవాళ ఈ పెద్దన్న అనేటువంటి మన ట్రంప్ గారికి కూడా తెలిసింది. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను, ఇవాళ మనం ఇదే విధంగా కొనసాగుతూ వాళ్ళు నమ్మ అన్నలు చంపినారు. ఇప్పుడు వాళ్ళకేమో స్థావరాలు ఉన్నాయి, ఏవి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి స్థావరాలు ఉన్నాయి, వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. మనకేమున్నాయి? మనకేం లేవు. విషయం చెప్తున్నాను. అయితే వాళ్ళేం చేశారు? వాళ్ళు చేస్తున్నది వాళ్ళు రాక్షసులండి. కాబట్టి వాళ్ళు ప్రశ్న అడిగానంటే, ఇందాక లక్ష్మణ్ గారు అడిగిన దాని కంటిన్యూషన్ గా నేను ఎందుకు అడిగానంటే, అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మొదలు పెట్టినప్పుడు బీజేపీ గానీ, విహెచ్పి గానీ, ఆర్ఎస్ఎస్ సంబంధించిన కొంతమంది లీడర్స్ గానీ చెప్పింది ఏంటంటే, అసలు ఈ లక్ష్యం ఎక్కడికి వెళ్ళి ఆగుతుందంటే పీఓకేని మళ్ళీ మనం తిరిగి పొందడానికి. అవునా కాదా? దానికి ఏ రకంగా ఉంది అవకాశం? ఇది పీఓకే తీసుకోవాలి. అసలు వచ్చింది ఇక మనము ముందుకెళ్ళిపోయి పీవీకేని తీసేసుకుంటే బాగుంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, బలూచిస్తాన్ వాళ్ళు కూడా మేము భారతదేశంలో కలుస్తామని చెప్పేసి 100% అండి. కానీ ఇప్పటికీ అది జరగలేదు. నిజంగా కూడా అది అసంతృప్తి ఉంది, నో క్వశ్చన్. పీవీకే మనకు కూడా వచ్చేసి అయిపోయేది. అది రావణ కష్టంగా ఇప్పటికి కూడా ఉంది. ఓకే లక్ష్మణ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు వెంకటరాజు గారు అన్నారు, పీఓకే విషయంలో ముందుకు వెళ్ళి దాన్ని ఏదో రకంగా మళ్ళీ వెనక్కి మనం పొందడానికి ప్రయత్నం చేస్తుంటే బాగుండేది, పీఓకేని మన భారత భూభాగంలో కలుపుకుంటే బాగుండేది, అదే మన లక్ష్యంగా మనం పోరాడి ఉంటే బాగుండేది, మేము అందరం అదే ఎక్స్పెక్ట్ చేసామని చెప్పి ఆయన అంటున్నారు. ఎల్లుండి జరగబోయే చర్చల్లో ఆ రకంగా వాళ్ళు మన భారత ప్రభుత్వం ఏదైనా అడుగు వేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు మనము యుద్ధం చేసి పీఓకేను ఆక్రమించుకొని మనలో కలుపుకోవటం కంటే డిమాండ్ పెట్టి, ఇప్పుడు ఎందుకంటే సీజ్ ఫైర్ అయింది కాబట్టి డిమాండ్ పెట్టి పీఓకే ఎవరిదయ్యా బాబు, మాది, తిరిగి అప్పగించు. ఎప్పుడైతే పీఓకే తిరిగి ఒకవేళ అప్పగించడానికి అంగీకరిస్తే ఇంకా టెర్రరిజం అనేది చాలా వరకు చాలా బలహీనపడిపోతుంది. ఎందుకంటే బలహీనపడిపోతుంది. ఎందుకంటే ఆ కేంద్రాలని అక్కడి నుంచే కదా వచ్చేది. తర్వాత కాశ్మీర్ ప్రజలు కూడా టెర్రరిజాన్ని అంగీకరించడం లేదు. అది వాళ్ళకి తెలియదా? మన పాకిస్తాన్ పౌరులు కూడా టెర్రరిజాన్ని అంగీకరించడం లేదు. ఆ విషయం తెలుసు వాళ్ళకి కూడా. అయినా కూడా ఏమైపోయింది, అక్కడ పరిపాలన మొత్తం ఆర్మీ చేతిలో ఉండిపోయింది. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం కదా. ఆర్మీ కూడా చివరికి తీవ్రవాద చేతుల్లో కదా ఉంది లక్ష్మణ్ గారు. ఆర్మీ చేతుల్లో ఉండిపోయింది. ఇప్పుడు ఆర్మీ కూడా మళ్ళీ తీవ్రవాద చేతుల్లో ఉంటుంది. అది వాళ్ళ ఆపరేషన్ ఆర్మీకి గైడెన్స్ ఇచ్చేది కూడా తీవ్రవాదులే కదా. టెర్రరిస్టులను సమర్థిస్తూ ఉంటే ఆర్మీ వెళ్ళి వాళ్ళని మనం చంపితే వాళ్ళ యొక్క శవాల దగ్గరికి వెళ్ళి ఆర్మీ నుంచి సెల్యూట్ కొట్టిస్తారా? అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మూలాలు ఏంటంటే అక్కడ ఆర్మీ చాలా పవర్ఫుల్. ఆ ఆర్మీని ఈ యొక్క టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ విషయంలో ఏం మాట్లాడతారు?